ఒక్కసారి వినండి. ఈ కథలో ఉన్న అర్థం చాలా లోతైనది. మనుషులు తరచూ అంటుంటారు, జరిగేదంతా మంచికే జరుగుతుంది. కాని అది నిజంగా ఎలా? ఒకరోజు అడవిలో ఒక యువకుడు ఒక జ్ఞాని దగ్గరకు వచ్చాడు. అతను చాలా బాధగా ఏడుస్తున్నాడు. జ్ఞాని అడిగాడు, ఏమైంది? యువకుడు చెప్పాడు, నా దగ్గర ఉన్నదంతా పోయింది. దొంగలు అన్నీ దొంగిలించారు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఇంటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు. ఇదెలా మంచిగా ఉంటుంది? అప్పుడు జ్ఞాని అన్నాడు, నీకొక కథ చెబుతాను, విను. ఒక చిన్న గ్రామంలో భారీ వరద వచ్చింది. ఆ వరదలో ఒక పేద రైతు కుటుంబం తమ దగ్గర ఉన్న అన్నింటినీ కోల్పోయింది. రైతు కుమారుడు ప్రశాంతంగా అన్నాడు, పర్లేదు నాన్న, జరిగిందే మంచికే జరిగింది. అది విని రైతు కోపంగా అన్నాడు, ఏమిటి ఈ అర్థంలేని మాటలు? మన దగ్గర అన్నీ పోయాయి, ఆహారం లేదు, ఇల్లు లేదు అని కుమారుడిని గద్దించాడు. ఆ బాలుడు బాధగా వెళ్ళిపోయాడు. సాయంత్రమయింది, కాని కుమారుడు తిరిగి రాలేదు. రైతుకు బాధ వేసింది. అప్పుడే ఒక రక్షణ పడవ వచ్చి వాళ్లను కాపాడింది. ఒక గ్రామస్థుడన్నాడు, నీ కొడుకు చెప్పింది నిజమే, మనం చివరికి కాపాడబడ్డాం. కాని రైతు ఇంకా బాధగా అన్నాడు, ఇందులో మంచేముంది? మనకు ఇల్లు లేదు, ఆహారం లేదు. రైతు భార్య చెప్పింది, మన దగ్గర డబ్బు లేకపోయినా ఆశను కోల్పోవద్దు. నేను పనులు చేసి కొంచెం సంపాదిస్తాను. తర్వాత రోజు రైతు నగరానికి పనికోసం వెళ్ళాడు. కాని పని దొరకలేదు. అతను చాలా ఆందోళన చెందాడు. కొన్ని రోజులు అలాగే గడిచాయి. ఒకరోజు అతను ఒక జ్ఞానిని కలిశాడు. తన సమస్యలన్నీ చెప్పాడు. జ్ఞాని అన్నాడు, ఇందుకే నేను చెబుతున్నాను, జరిగినది మంచికే జరిగింది. రైతు కోపంగా అన్నాడు, నేనింత కష్టపడుతున్నాను, ఇది ఎలా మంచిగా ఉంటుంది? జ్ఞాని ప్రశాంతంగా చెప్పాడు, సమయం వచ్చినప్పుడు నీకు సమాధానం తెలుస్తుంది. కొన్ని రోజులకు రైతుకు ఒక ధనవంతుడి ఇంట్లో పని దొరికింది. అతను మంచి జీతమిచ్చాడు. దగ్గర్లో ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చాడు. ఒకరోజు రాత్రి ఎవరో తలుపు తట్టారు. తలుపు తీస్తే అతని కుమారుడు. కుమారుడు చెప్పాడు, ఆ రోజు నేను నగరానికి వెళ్ళాను. చిన్న పనిచేసి తర్వాత ఒక టీ స్టాల్ పెట్టాను. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. రైతు ఆనందంతో నిండిపోయాడు. అప్పుడు అతనికి అర్థమైంది, జీవితానికి ఒక పెద్ద ప్లాన్ ఉంటుంది. మనం వెంటనే అర్థం చేసుకోలేము. ఇప్పుడు ఆ యువకుడు అడిగాడు, సరే, నా విషయంలో ఏం మంచిదుంది? జ్ఞాని నవ్వుతూ అన్నాడు, నేను అడవిలో ఇది కనుక్కున్నాను. ఇది మీదే. అదొక మాయా రాయి, ఫిలాసఫర్స్ స్టోన్. అది ఇనుమును బంగారంగా మార్చగలదు. యువకుడు ఆశ్చర్యపోయాడు. నా వస్తువులు దొంగిలించకపోతే నేనిక్కడికి రాను, మిమ్మల్ని కలవను, ఈ రాయే దొరకదు. కాబట్టి ఈ కథ మనకు నేర్పేదేమిటంటే, జీవితంలో ఎంత కష్టం వచ్చినా అది శాశ్వతం కాదు. కాలం మారుతుంది. చెడు పరిస్థితులు కూడా మంచిదారిని చూపుతాయి. కష్టం వచ్చినప్పుడు తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు చెడ్డది అనిపించేది మన జీవితంలోనే పెద్ద వరంగా మారుతుంది.